ఆర్థికంగా వెనుకబడిన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసాగా నిలుస్తుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డిలు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 5 మంది లబ్ధిదారులకు 7.57 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం వారి వైద్య, అత్యవసర అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తన కార్యాలయం ద్వారా మొత్తం 144 మంది లబ్ధిదారులకు 1.91 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు వేమిరెడ్డి దంపతులు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదలు అవసరమైన సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడకుండా వారికి ప్రభుత్వం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులకు అందరికీ చేరేలా నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వంలో కూడా నాకేం సహాయం రాలేదు సార్. నాకైతే ఎప్పుడో నాకు జరిగిపోయింది. నాకు జరిగి కూడా 4 సంవత్సరాలు కూడా అవుతుంది. ఎటువంటి సహాయం ఎవరైతే నాకు అందలేదు సార్. ఇంతవరకు పింఛను కూడా లేదు. సార్ దగ్గరికి వచ్చాము. సార్ మా పరిస్థితి అని చెప్పాము మేము. సార్ మాకు పెద్ద మనసుతోటి మాకు నిజంగా మా కుటుంబానికి దేవుళ్ళలాగా ఆదుకున్నారు. మాకు ఎవరు చేయని సహాయము మాకు చూసేవాళ్ళ దృష్టిలో ఎంతైనా కానీ మాకు ఇది మాత్రం చాలా గొప్ప సహాయం సార్. మా పేద కుటుంబానికి అన్నీ అయిపోయినాయి. మాకు ఇల్లు వాకిలే, నా భర్త 30 లక్షలు పెట్టినాను. హాస్పిటల్లో చూడడంత పోయింది సార్. మాకంటూ ఏం లేదు. ఇటువంటి సమయంలో సార్ మాకు దేవుళ్ళలాగా సహాయం చేశారు. ఈ పాలన కూటమి పాలన చంద్రబాబు నాయుడు సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి, లోకేష్ సార్కి, అందరికీ ముగ్గురికి నిజంగా మా కుటుంబం తరపున కృతజ్ఞతలు సార్. ఇది మా తెలుగుదేశం ప్రభుత్వం పాలన. ఇది కెమెరాలు స్టెంట్లు కాదు, ప్రజలు వాళ్ళని మెప్పించే ఇది కాదు. నీతి నిజాయితీగా ప్రజలకి ఏం జరుగుతుందో దాన్ని అవగాహన చేసుకొని అనుభవంతో ఏ ప్రజలకి ఏది కావాలో చేస్తున్న పాలన ఇది. పేదల సేవలో అని చెప్పి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాము ఇంటింటికి వెళ్ళి అంటే అది ఫోటోషూట్ల కోసం కాదు. ఇది కేవలం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏం కావాలో ఇంకా ఏం కావాలో వాళ్ళకి అందజేయడం కోసం చేస్తున్న ఒక గొప్ప పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాలన అని చెప్పి ఈమె ఒక్కటే నిదర్శనం. ఈమె ఇప్పుడే చెప్పింది చూడండి. ఆమెకి యాక్సిడెంట్ అయింది 22వ సంవత్సరంలో. చంద్రబాబు నాయుడు గారు నీకు అప్పుడు అయింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పలేదు. ఆమె మహిళ యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పోయినాయి. జీవనోపాధి కావాలి, ఆమె తిరిగి ఆమె జీవితాన్ని జీవించాలి అనే విధంగా ఈరోజు మనం లెటర్ పెట్టిన తర్వాత ఎంపీ గారు పెట్టిన తర్వాత 6 లక్షలు ఆమెకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పేదల్ని ఎంతోమందిని ఆదుకుంటున్న ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి మరీ మనం నిరూపించుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అన్నీ విన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. నా పక్కనుండే శోభ అనే ఆమె బుచ్చిరెడ్డిపాళెం, ఆమె 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయినాయి. దానిగా మనం రిక్వెస్ట్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మనం రిప్రజెంట్ చేస్తే 6 లక్షలు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మీరు ఎటువంటి ప్రభుత్వం ఈ ఒక్క కేసులో మీకు అర్థమవుతుంది. అంటే మన ముఖ్యమంత్రులు మెయిన్ చూసేది పేదలకి మనము ఎట్టా ఉపయోగపడతాము, పేదలకి ఏదైనా సేవ చేయాలని. పేదల సేవ అనే కార్యక్రమం మీరు చూస్తున్నారు. పెన్షన్ రోజు వస్తున్నాడు, పెన్షన్ ఇచ్చిపోతున్నాడు. ఆ రోజు నిజంగా కూడా నిన్న గూడూరే తీసుకోండి, చూస్తే మనకే ఈ గవర్నమెంట్లో ఎటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము, మనము కూడా ఏం చేయగలుగుతాము, ప్రజలకి మేలు చేయాలా, సేవ చేయాలా అనేది మన ముఖ్యమంత్రులని కానీ వీళ్ళని లీడర్స్ని చూసి మనం కూడా నేర్చుకొని మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మనం కూడా చేయాలా అనే ఒక భావన మనకి కలుస్తుంది.
సో ఈరోజు చాలా సంతోషం. దాదాపు ఎంపీ నా కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 2 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ మధ్య చెక్కులు ఇచ్చున్నాను. సో ఇటువంటి ఎన్నో ఉంటాయి ముందుకు కూడా. మీరందరూ కూడా ఇటువంటి సమస్యలు నా పార్లమెంట్ పరిధిలో ఎటువంటి సమస్య ఉన్నాయి, ఎటువంటి మెడికల్ సైడ్ నుంచి ఖచ్చితంగా నన్ను అప్రోచ్ కాండి. మనకి ఈరోజు విజయవాడలో ఉండే స్టాఫ్ అయితే ఏమి, గవర్నమెంట్ తరఫున ఉండే వీళ్ళు అయితే ఏమి, ఎవరైనా కోఆపరేట్ చేసి ఇవి ఇమీడియట్గా డిస్పోజ్ చేస్తున్నారు. ఇటువంటి పేమెంట్స్ చాలా సంతోషం. మనం గర్వపడాలి ఇటువంటి గవర్నమెంట్ మనం ఉన్నామని. అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం ఇలాగా నెలకు ఒకసారి, ఈసారి అయితే నాకు తెలిసి మొన్న 10 రోజుల క్రితమే మనం CMRF చెక్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఈ నెలలో మొదటి వారంలోనే CMRF చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25 నెలలు ఇచ్చుకున్నామని చెప్పి ఇది 26వ నెల కూడా ఈసారి CMRF చెక్స్ ద్వారా ఈరోజు సుమారు 5 లక్షల చిల్లర కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున, అలాగే 7 లక్షల చిల్లర ఎంపీ కాన్స్టిట్యున్సీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. మనమందరం ఇది చూసి ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 కోట్ల చిల్లర మనం CMRF ద్వారా కోవూరు కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని పదే పదే మన ముఖ్యమంత్రి గారు నిరూపించుకుంటున్నారు. అది కూడా ఎవరికి ఎంత ఇబ్బంది ఉందో గమనించి అతి త్వరగా మనం పెట్టిన వెంటనే అది నిజంగా కరెక్ట్ అయితే, నీడ్ఫుల్ అయితే వెంటనే CMRF చెక్స్ అందజేస్తున్నారు. ఇది ఒక గొప్ప ప్రభుత్వం అని చెప్పి, పేదలకి అండగా నిలిచే ప్రభుత్వం అని చెప్పి పదే పదే మనం నిరూపించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈమెను చూస్తే ఆమెకి యాక్సిడెంట్ అయి కాళ్ళు ఇబ్బంది పడింది. ఆమెకి ఈరోజు 6 లక్షలు చెక్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది. ఆమె సర్జరీకి అయితేనేమి, ఆమె కోలుకోవడానికైతేనేమి మొత్తం 6 లక్షల చెక్ ఈరోజు ఎంపీ గారి చేతుల మీదుగా ఆమె అందుకోవడం జరిగింది. అలాగే నిన్న యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులని కోల్పోయిన 2 పిల్లలకి ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు 10 లక్షలు చెరు 5 లక్షల చెక్కులు కూడా అందించారు. వాళ్ళ తల్లిదండ్రులు 2 యాక్సిడెంట్లో చనిపోయారు. మన దీంట్లో ప్రభుత్వం ఎక్స్గ్రేషియా తరఫున కలెక్టర్ గారు ఇప్పించడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇటువంటి ఎన్నో ఆపదల్లో ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అని చెప్పి నిదర్శనం ఇది. ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి రెండూ చేసుకుంటూ, అది కాకుండా పేద ప్రజలకు అండగా ఉండాలి, పేదల సేవలో ఉండే ప్రభుత్వం ఇది అని చెప్పి నిరూపించుకోవడానికి ఇది ఒక్కటే మనకి నిదర్శనం అని చెప్పి మనమందరం కూడా తెలుసుకోవాలి. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.